హాయ్ బ్యూటీస్, ఇప్పుడు మనం జెల్ పాలిష్తో నెయిల్ పాలిష్ ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ నేను కుటికల్స్ని పుష్ చేస్తున్నాను. అలా ప్రతి ఫింగర్ని పుష్ చేసుకుని కుటికల్స్ దగ్గర ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి పైన ఉన్న ఎక్స్ట్రా డెడ్ స్కిన్ని నిప్పర్తో కట్ చేసుకోవాలి. అది నీట్గా కట్ చేసుకోవాలి అండ్ చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, లేకపోతే పైన స్కిన్ కట్ అయ్యి బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నన్ను రౌండ్ షేప్ చేయమని అడిగారు, సో నేను రౌండ్ షేప్ చేస్తున్నాను. అన్ని ఫింగర్స్కి రౌండ్ షేప్ చేసుకుని నీట్గా జెల్ క్లెన్జర్తో క్లీన్ చేసుకోవాలి. అండ్ తర్వాత డీహైడ్రేటెడ్ ప్రైమర్ 10 ఫింగర్స్కి అప్లై చేసుకోవాలి. అవి ఎయిర్ డ్రై అయిపోతాయి. అండ్ నెక్స్ట్ నేను 10 ఫింగర్స్కి బేస్ కోట్ కూడా వేసుకుని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత వాళ్ళు ఈ కలర్ చూస్ చేసుకున్నారు, సో ఆ కలర్ని మొత్తం 10 ఫింగర్స్ అప్లై చేసి 60 సెకండ్స్ క్యూర్ చేయాలి. ఇప్పుడు నేను వేసిన నెయిల్ ఆర్ట్ బేర్ అండ్ బోబా నెయిల్స్. మంచిగా బేర్ షేప్ వచ్చే వరకు మనం నెయిల్ ఆర్ట్ వేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మనకి షేప్ సరిగ్గా రాకపోతే జెల్ క్లెన్జర్తో క్లీన్ చేసుకుని మళ్ళీ బేర్ షేప్ వేసుకోవచ్చు. అండ్ నా బేర్ షేప్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఐస్ అండ్ నోస్ కూడా పెట్టేశాను. అండ్ లాస్ట్లో గ్లాసీ టాప్ కోట్ అప్లై చేయాలి. ఇది నా నెయిల్ ఆర్ట్ విత్ జెల్ పాలిషెస్. అది ఎలా ఉందో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా నెయిల్ ఆర్ట్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా తెలుగులో అయితే నెయిల్ ఆర్ట్ వీడియోసే ఉండవు, సో తెలుగులో నెయిల్ ఆర్ట్ వీడియోస్ కావాలంటే ఫాలో చేసి లైక్ చేయండి. బాయ్ అండి.